సత్య, నీ కొడుకు నీ దగ్గరుండేది ఇంకో 2 వారాలే, గుర్తుపెట్టుకో. ఎందుకని పిన్ని? ఆ తర్వాత అన్నీ మా వదినే చూసుకుంటుంది. వాడికి అమ్మైనా నానమ్మైనా అన్నీ వదినే. అంతకంటే అదృష్టం ఏముంది? ఏమతయ్య? వీడు మహర్జాతకుడమ్మా సత్య. అందుకే సత్య కడుపును పుట్టాడు. ఆ మహర్జాతకుడు పుట్టింది కావేరి కడుపున. వీడు నీ బిడ్డ కాదు సత్య. అత్తయ్య, మీ వారసుడి బారసాల గురించి ఏం ఆలోచించారు? ఏంటి సుశీల, కోడలు అడుగుతోంది కదా, చెప్పు. ఏంటత్తయ్య, బారసాల ఏ టెంపుల్కో వెళ్ళి సింపుల్ గా చేద్దామని ఆలోచిస్తున్నారా ఏంటి? అవునమ్మా, మా ఆలోచన కూడా అదే. అదేంటత్తయ్య, మీరు దగ్గరుండి గ్రాండ్ గా చేస్తారని నేను నిఖిల్ అనుకుంటున్నా. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా సత్య, అఖిల్ పరిస్థితి చూసావు కదమ్మా. సో వాట్? వాడి ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉంది కదమ్మా. అత్తయ్య, బావగారి కండిషన్ స్టేబుల్ గా ఉంది. కాకపోతే బెడ్రూమ్కే పరిమితం. 4 రోజుల తర్వాత ట్రీట్మెంట్ చేంజ్ చేస్తానన్నారు. ఈలోపు బావగారికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్పారు. నా ఉద్దేశం, ఇలాంటి పరిస్థితుల్లో బారసాల ఫంక్షన్ బావుంటుందా అని. అత్తయ్య, బావగారి కోసం బాబుకి పేరు పెట్టకుండా ఉంటావా? నీకులేంటి మాట్లాడువు? మాట్లాడండి. పేరు పెట్టద్దని అమ్మ చెప్పడం లేదు, సింపుల్గా గుళ్ళో జరిపిద్దాం అంటుంది. నా బిడ్డకు జరగాల్సిన ఫంక్షన్ ని ఎందుకు సింపుల్ గా చేయాలి? వాడి బారసాల ఈ కుటుంబం పేరు ప్రతిష్టలకు స్టేటస్ కి తగ్గట్టుగా జరగాలని నేను ఆశపడుతున్నాను. మా తాతయ్య తప్ప నాకెవరూ లేరనే కదా మీరిలా మాట్లాడుతున్నారు. అదే నాకు అమ్మా నాన్న ఉంటే వాళ్లే పుట్టింటికి తీసుకువెళ్ళి ఈ ఊయల ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా చేసేవాళ్ళు. ఎల్లుండి బారసాల పెట్టుకుని మీరంతా మౌనంగా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. సత్య చెప్పేది నిజమే వదినా. కొన్ని ముచ్చట్లు ఒకసారే వస్తాయి. అలాంటి వాటిని గ్రాండ్గా చేసుకుని జ్ఞాపకాలుగా పదిలంగా మనసులో ఉంచుకోవాలి, కానీ వాయిదాలు వేయకూడదు. నా కొడుకు అదృష్ట జాతకుడు అని మీరంతా మురిసిపోవడమే కానీ ఆ అదృష్టం ఏంటో గ్రాండ్ గా ఫంక్షన్ చేసినప్పుడే కదా అందరికీ తెలిసేది. అమ్మా, మీరే ఆలోచించి ఏదో ఒకటి డిసైడ్ చేయండి. నిఖిల్, బారసాల ఫంక్షన్ గ్రాండ్ గా చేద్దాం. ఏమండి, ఇంకోసారి ఆలోచించండి. సుశీల, నువ్వేం మాట్లాడకు. మనం ఫంక్షన్ గ్రాండ్ గా చేస్తున్నాం అంతే. మావయ్య, చాలా థ్యాంక్స్. మొదటిసారి ఈ చిన్న కోడలి వైపు నిలబడి మాట్లాడారు. అత్తయ్య ఆ రోజు కావేరి కోసం పెళ్లి హాస్పిటల్లో చేశారు. అవమానంతో చచ్చిపోయాను. మీ మనవడి బారసాలైనా ముహూర్తాలు చూసి గ్రాండ్గా చేయండి ప్లీజ్. ఆ వచ్చిన వాళ్ళకి ఒక గోల్డ్ కాయిన్ కూడా ఇద్దాం. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. బారసాలు జరిగేది కావేరి కొడుక్కమ్మా, నీ బిడ్డకు కాదు. అందుకే నీకు సపోర్ట్ చేశా. ఏమ్మా, నువ్వు ఒక్కదానివే వచ్చావా? బిడ్డను కూడా తీసుకొచ్చావా?
ఏసీ కార్లో ట్రావెల్ చేస్తే కోల్డ్ అవుతుందని నీ మునిమనవన్నీ తీసుకురాలేదు తాతయ్య. సరే, లోపలికి రమ్మా. అలా కూర్చోమ్మా. ఇంట్లోకి వచ్చాక గొడిగెందుకు సత్యగారు? ఏం నాగమ్మా, ఎలా ఉన్నావు? నేను బావున్నానమ్మా. మీరెలా ఉన్నారు? ఒక్కసారి పాపనిలా ఇవ్వండమ్మా. నేను తీసుకెళ్ళి ఆడిస్తాను. జాగ్రత్త. అలాగేనమ్మా. ఏమ్మా బుజ్జి, బావున్నావా? ఏం కావేరి, హెల్త్ ఎలా ఉంది? బాగుంది సత్య. బాబెలా ఉన్నాడు? వాడికేంటి, మహాజాతకుడు. తాతయ్య నానమ్మలతో బిజీగా ఉన్నాడు. మహర్జాతకుడు నీ బిడ్డ కాదమ్మా, కావేరి బిడ్డ. తాతయ్య, మీరేంటి సైలెంట్గా ఉన్నారు? కావేరిని చూస్తూ బాధపడటం తప్ప నేనింకేం చేయగలను? నువ్వే చెప్పు. తాతయ్య, కావేరి మీ దగ్గరుంటే మీకు సంతోషమే కదా? సంతోషమే, కానీ కావేరి సంతోషంగా ఉండాలి కదమ్మా. కొన్ని జీవితాలు అంతే, అడ్జస్ట్ అయిపోవాలి తాతయ్య. ఓకే, ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు కానీ నేనొచ్చిన పని చెప్తాను. బాబుకి బారసాల ఫంక్షన్ చేస్తున్నాను తాతయ్య. నిజానికి మీరు ఫోన్ చేసి బారసాల ఫంక్షన్ చేయాలా వద్దా అని డిస్కషన్ పెట్టాలి. బట్ మీకు కావేరి తప్ప ఇంకో ప్రపంచం ఉండదు కదా. సరే, మీరు ఇనిషియేట్ చేయలేదని నేనే ఫీల్ అవ్వటం లేదు. ఆ విషయం గురించి కంప్లైంట్ చేద్దామని రాలేదు. అఖిల్ బావగారి హెల్త్ బాగోలేదు, ఫంక్షన్ వద్దు తాతయ్య అని నేనెంత చెప్పినా వినకుండా అత్తయ్య ముహూర్తాలు చూసింది, ఫంక్షన్ ఫిక్స్ చేశారు. ఆ విషయం చెప్పి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను తాతయ్య. మరి కావేరి కూతురు బారసాలు చేయరా? ఇంట్లోకి రావడానికే కావేరికి పర్మిషన్ లేదు. బారసాలు ఎందుకు చేస్తారు? మీరు మరీ విచిత్రంగా అడుగుతారేంటి తాతయ్య? ఇంటికి రానివ్వకపోతే ఆ ఇంటి పెద్ద కొడలు కాకుండా పోతుందా? ఏది ఏమైనా సరే కావేరి కూతురు ఆ ఇంటి వారసురాలు. పాపకు కూడా బారసాలు చేయాల్సిందే. సరే, చేయమని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. కావేరి, మనం ఇక్కడే బార్సాలు చేద్దాం. ఇక్కడే చేస్తారా, చంద్రమండలంలో చేస్తారా, అది మీ ఇష్టం. నాకు సంబంధం లేదు తాతయ్య. మీ అత్తయ్య తప్పుల మీద తప్పులు చేస్తోంది, అనుభవించాల్సి ఉంటుందని నా మాటగా చెప్పు సత్య. మళ్ళీ నేనెందుకు మధ్యలో రాయబారం? ఇప్పుడే ఫోన్ చేసి అడగండి. తాతయ్య, అవసరం లేదు, వదిలేయండి. ఓకే. నేమింగ్ సెరమనీ ఇన్విటేషన్
శ్రీమతి కంబంపాటి సత్యాదేవి మరియు శ్రీ కంబంపాటి నిఖిల్ బాబు cordially invite you on the auspicious naming ceremony of their son. On this year 2022, blah 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 blah, by 4 p.m. onwards. ఆహ్వానించువారు కంబంపాటి సత్య హరిశ్చంద్రరావు దంపతులు మరియు యార్లగడ్డ హరినాథ్ గారు ఎక్స్ ఎంపీ. సో తాతయ్య, మీరు తప్పకుండా రావాలి. కావేరి, నువ్వు అస్సలు రావద్దు. నీకు ఇన్విటేషన్ లేదు. ఐఎమ్ సో సారీ. నీ మరిది పెద్దమ్మ కదా అని ఫార్మాలిటీ కోసం ఇన్వైట్ చేస్తాడేమో, బట్ ప్లీజ్ డోంట్ కమ్. నీ దురదృష్ట జాతకం నా బిడ్డ మీద పడకూడదు కావేరి. సత్య, చదువుకున్నదానివి ఇలా మాట్లాడొచ్చా? అయ్యో, కావేరిని ఫంక్షన్ కి రావద్దని చెప్పేది నేను కాదు తాతయ్య, మా అత్తయ్య ఆర్డర్. ఏ నాగమా, ఆ కావేరి, పెద్దమ్మని కదా అని సెంటిమెంట్ ఫీల్ అయి వచ్చావనుకో, అవమానాల ఆయింట్మెంట్తో ఏడుస్తూ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. సుశీలమ్మా, 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 అరే సుశీలమ్మా, సుశీలమ్మా, నువ్వు చేస్తున్నది తప్పు. బారసాల చేయడం తప్పా బాబాయ్ గారు? కావేరి బిడ్డకు బారసాల చేయకపోవడం తప్పు. మీకంత ప్రేముంటే పుట్టింట్లో గ్రాండ్ గా చేయండి. ఎవరొద్దన్నారు బాబాయ్ గారు? నేనడిగేది సత్య బిడ్డతో పాటు కావేరి బిడ్డకు ఎందుకు చేయరు అని అడుగుతున్నాను. బాబాయ్ గారు, పదే పదే నా నోటితో ఎందుకు చెప్పిస్తారు? ఇప్పటికే ఇంట్లోంచి బయటకు పంపించారు. కనీసం భర్తను కూడా చూపించటం లేదు. ఇప్పుడు బారసాలు చేయటం లేదు. కావేరికి ఇన్ని అన్యాయాలు చేస్తుంటే తను ఎంత బాధపడుతుందో ఒక తల్లిగా, ఆడదానిగా నువ్వు ఒక్కసారైనా ఆలోచించవా? కావేరి గురించి మీరు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు డిస్కస్ చేసినా లాభం లేదు. నేనొకటే చెప్తున్నాను, కావేరికి అఖిల్కి ఎలాంటి సంబంధం లేదు. కావేరిని ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. సో మేమింత క్లియర్గా ఉన్నాక కావేరి కూతురు గురించి, బారసాల గురించి ఆలోచిస్తామని
మీరు అనుకోవడం అది మీ మూర్ఖత్వం. మీ మొండితనాన్ని చంటిపాంప మీద చూపిస్తున్నారా? మీ ద్వేషాన్ని ఒక ఆడబిడ్డ మీద చూపిస్తున్నారా? ఇంత అహంకారం పనికిరాదు సుశీలమ్మ. మీరు ఏమైనా అనుకోండి, నేను చెయ్యాల్సింది చేస్తాను బాబాయ్ గారు. మామయ్య గారు, మీకు నాకు అన్ని విషయాలు తెలుసు. బారసాలు జరిగేది ఎవరికి ఏంటి అని నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి కావేరికి అన్యాయం జరుగుతుందని మనసులో బెంగ పెట్టుకోవద్దు. బారసాలకొచ్చి బాబును ఆశీర్వదించి వెళ్ళండి. కావేరక్క కూతురి బారసాల చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఫంక్షన్ కైనా ఇన్వైట్ చేశారా లేదా? కావేరికి ఇన్విటేషన్ లేదు అనుష. అవును, నేను తాతయ్యని మాత్రమే ఇన్వైట్ చేశాను, కావేరికి చెప్పలేదు. అందుకే తాతయ్యకి కోపం వచ్చింది. చూడండి బాబాయ్ గారు, కావేరి ఫంక్షన్కు రావడానికి వీల్లేదు. అమ్మా, నేను ఒప్పుకోను. నీ ప్రాబ్లం ఏంటి నిఖిల్? కావేరి వదిన లేకుండా ఈ ఫంక్షన్ జరగదు. కావేరి వదిన్ని నేను ఇన్వైట్ చేస్తాను. ఊర్ని ఈ పొట్టి మాలకం గట్టిగానే ఎదురు తిరుగుతున్నాడే. కావేరి వదిన బారసాలకు వస్తుంది, పెద్దమ్మగా నా బిడ్డను ఆశీర్వదిస్తుంది. ఇది ఫిక్స్. అన్నయ్య ఆరోగ్యం కుదుటపడగానే పాపని తీసుకొచ్చి ఇది ఇంట్లో 3 నెలల్లో బారసాల చేద్దాం. ఇది కూడా ఫిక్స్. బావా, నువ్వు ఇదే మాట మీద ఉండాలి. మళ్ళీ పెళ్ళం మాట విని మడమ తిప్పావో నువ్వు మగాడివే కాదు. వదిన బారసాలకు వస్తుంది అనుష. రాదు, రానివ్వను నిఖిల్. సత్య, ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. నా మాట కూడా వినవా? వినను వినను వినను. ఈ అమ్మ కంటే వదిన ఎక్కువ నీకు? అవును, వదినే ఎక్కువ. అంటే నాకంటే ఆ వదిన ఎక్కువ నీకు? అవును, వదినే ఎక్కువ. ఒక వదిన కోసం ఒక మరిదలో ఇంత సెంటిమెంట్ ఫైర్ ఉంటుందా? నువ్వు మగాడ్రా బుజ్జి. గ్రేట్ గ్రేట్. అవసరమైతే బారసాలే క్యాన్సిల్ చేస్తాను నిఖిల్. క్యాన్సిల్ చేసుకోపో. తాతయ్య, మీ ఇంటికి నా బిడ్డను తీసుకెళ్లి ఇద్దరి బారసాల అక్కడే చేద్దాం. ఇష్టం లేకపోతే మీరెవ్వరూ రాకండి. ఏమండి, వాడలా మాట్లాడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుంటారేంటి? సుశీల, బారసాలకు కావేరిని పిలవను అని నువ్వు సత్య కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఎందుకు? నీ మనవడు నీ ఇష్టం, సత్య కొడుకు సత్య ఇష్టం. మీ ఇద్దరికి బిడ్డ మీద ఎంత హక్కుందో తండ్రిగా నిఖిల్కి అంతే హక్కుంది.
ఎవరిని పిలవకూడదో మీకు ఛాయిస్ ఉన్నట్టు ఎవరిని పిలవాలో వాడికి ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే వాడు తండ్రి కాబట్టి. డాడీ, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే కావేరి వదిన్ని ఇన్వైట్ చేస్తాను. నిఖిల్, ఒకసారి బాబు చూడు. ఏమైంది సత్య? ఒకసారి చూడు. ఏమైందమ్మా సత్య? అత్తయ్య, బాబు బాబుకి బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువయ్యాయి.